అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీ అంగన్వాడీలకు సంబంధించి 2-3 ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ అంగన్వాడీ 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ సంబంధించి 164 పోస్టులు ఏపీ హైకోర్టులో అయితే మొన్న 2 రోజులైతే హియరింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో తీర్పునైతే ఆన్లైన్లో పెడతామని చెప్పి ఏపీ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. దాదాపు 2022 వారికి 2022 164 సూపర్వైజర్ పోస్టులకైతే పాజిటివ్గా న్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాదాపు వారికి పోస్టింగ్లు దక్కే అవకాశం ఉంది. ఇక 2013 వారికి సంబంధించి కూడా మరి ప్రభుత్వానికి మరి ఎలాంటి ఆదేశాలు హైకోర్టు ఇస్తుంది అనేది ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2013 వాళ్ళకి కూడా న్యాయం ఉంది, 2022 వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ న్యాయం ఉంది. కాబట్టి 2022 వారికి అయితే ఫస్ట్ ఖచ్చితంగా జడ్జి గారు అయితే పాజిటివ్గా తీర్పిచ్చే అవకాశం ఉంది. 2013 వారికి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఈ 2-3 రోజుల్లో ఈ ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారికి అందరికీ కూడా గుడ్ న్యూస్ రావాలని చెప్పేసి మన ఛానల్ తరపున ఆశిస్తున్నాం. ఇక ఇంకో విషయం చూస్తే అంగన్వాడీలపై మరో భారం. అంగన్వాడీ కేంద్రాల వద్ద పోషక వనాల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యత అంగన్వాడీ టీచర్లు ఆయాలదే అంటున్న ప్రభుత్వం, ఇబ్బందులు తప్పవంటున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు. ఇక్కడ చూస్తే దేశంలోని బాలబాలికలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశపెట్టింది. మరి అయితే వారి విధులకు ఆటంకం కలిగిస్తూ ఇతర పనులు అప్పగిస్తూ ప్రభుత్వాలు శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీలపై అదనపు భారాలైతే మోపుతున్నాయి. తాజాగా వీరిపై మరో అదనపు భారం పడుతోంది. అంగన్వాడీ కేంద్రాల వద్ద పోషక వనాలు, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో సొంత భవనాలున్న అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేస్తున్నారు. దాదాపు మరి చాలా మందిలో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించే పనిలో భాగంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం కిచెన్ గార్డెన్ల పేరుతో పోషణ వాటిక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనాలున్న అనేక కేంద్రాల్లో ఈ కిచెన్ గార్డెన్లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టామని అధికారులు అయితే చెప్తున్నారు. వీటిలో ఆకుకూరలు, ఇతర మొక్కలు పెంచనున్నారు. ఎటువంటి మందులు స్ప్రే చేయకుండా పండించిన పంటలతో ఆర్గానిక్ పరంగా కేంద్రాల్లోని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఈ కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. మరి విత్తనాలను ఉద్యాన శాఖ నుంచి అందిస్తారట. ఆకుకూరలతో పాటు మునగ, కరివేపాకు, మెంతి, పాలకూర, తోటకూరలు, బొప్పాయి పెంచాలని చెప్పేసి నిర్ణయించారు. మరి ఇలాంటి కిచెన్ గార్డెన్స్ నిర్వహించడం, కాంపౌండ్ వాల్స్ లేవు, తర్వాత సరైన నీటి వసతులు లేవు, తర్వాత కాబట్టి ఇలా అంగన్వాడీ కేంద్రాల్లో మరి చిన్నారులకి ప్రీ స్కూల్ చెప్పాలి. ఇవన్నీ చూసుకోవాలంటే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు చాలా కష్టమైనటువంటి పని అని చెప్పుకోవచ్చు. మరి వనాల పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర బాధ్యతలన్నీ అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మరి ఇలా కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బందితో ఈ పనులు నిర్వహిస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఈ పనిని అయితే చేయడం చాలా కష్టమని ప్రభుత్వం కూడా గుర్తించాలి. మరి దానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి ఆలోచించి ప్రభుత్వానికి సరైనటువంటి వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కిచెన్ గార్డెన్స్ నిర్వహణ భారం అంగన్వాడీ టీచర్లపై ఆయాలపై పెట్టడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర పనివత్తిడితో విధులు నిర్వర్తించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సర్వేలకు సైతం తమతోనే చేయిస్తున్నారని వాపోతున్నారు. తమకు జాబ్ చాట్లో ఉన్న విధులను మాత్రమే అప్పగించాలని, అదనపు పనులు అప్పగించడం సరికాదని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వనాల పర్యవేక్షణ నుంచి అంగన్వాడీ వర్కర్లను తప్పించాలి. అలా కాకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లనైనా వినియోగించుకోవాలి. లేకుంటే తక్కువ వేతనంతో ఎవరైనా గ్రామాల్లో దొరికితే వృద్ధులకు, అలాంటి వారికి ఉపాధి కల్పించే విషయంగా ఒక కొత్తగా ఎవరైనా నియమించి ఇలాంటి పనులను చేయిస్తే మంచిగా ఉంటుంది. ఇక ఎందుకంటే కిచెన్ గార్డెన్లకు సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లు కూడా కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. ఎలా పెంచాలి, ఎలా దాన్ని నీళ్ళు పెట్టాలి, ఎలా సస్యరక్షణ చేయాలి అనే అంశాలు కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి కొత్తగా ఎవరైనా వృద్ధులని గ్రామాల వారిగా కొంచెం జీతం ఇచ్చి నియమించుకుంటే బాగుంటుంది. అప్పుడు అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద కొంచెం భారం తగ్గే అవకాశం ఉందని మా యొక్క సలహా. ఇక ఉన్నత విద్యపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం, తర్వాత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని అయితే జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 104, 108 ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాల పెంపుదలపై కూడా చర్చించాలని మండలిలో కోరడం జరిగింది. మరి తమ యొక్క స్థానాల్లో నిలబడి పీడీఎఫ్ మరియు వైసీపీ తమ స్థానంలో నిల్చొని పట్టుబట్టారు. 2 వాయిదా తీర్మానాలను చైర్మన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై కూడా శాసనసభలో చర్చించామని, మండలిలో కూడా చర్చించేందుకు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి అయితే చెప్పారు. కానీ అంగన్వాడీ ఆశా వర్గాల జీతాలు పెంచాలని గత ప్రభుత్వంలో ధర్నా చేశారని, గత ప్రభుత్వం ఆగస్టు నుంచి పెంచుతామని అంగీకరించిందని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలపై వైసీపీ వాయిదా తీర్మానం, కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నిసార్లు సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా ఇలా పట్టించుకోకపోవడం, మరి మండలిలో, అసెంబ్లీలో ఎన్నిసార్లు మంత్రులు, ప్రతిపక్షాల వారు అడిగినా కానీ వారి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాలు పెంచకపోవడం చాలా అన్యాయం అని చెప్పి అంగన్వాడీ టీచర్లందరూ, అంగన్వాడీ యూనియన్లు కూడా భావిస్తున్నారు. మరి వెంటనే గుమ్మడి సంజయ్ గారు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను క్రమక్రమంగా పరిశీలిస్తామని, పరిష్కరిస్తామని చెప్పారు. దాని ప్రకారం
ఎన్నికల హామీ భాగంగా ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచాలి, వారికి పెన్షన్, గ్రాట్యుటీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. విషయాల ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో మాత్రం ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. విషయాల ద బెస్ట్. థ్యాంక్ యూ.